కామారెడ్డి జిల్లాలో 10వ తరగతి ప్రశ్నల లీకేజ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే 10th ఎగ్జామ్స్ ప్రశ్నల లీకేజ్ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. జుక్కల్ జెడ్పీ హై స్కూల్ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు 9 మందిపై జుక్కల్ పిఎస్లో కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు 6గురిని అరెస్ట్ చేయగా మరో 3 పరారులో ఉన్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో ప్రశ్నలను వైరల్ చేసిన 2 యూట్యూబర్లపై వారిపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. కామారెడ్డి జిల్లా 10వ తరగతి ప్రశ్నల లీకేజ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే 10th ఎగ్జామ్స్ ప్రశ్నల లీకేజ్ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. జుక్కల్ జెడ్పీ హై స్కూల్ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు 9 మందిపై జుక్కల్ పిఎస్లో కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు 6గురిని అరెస్ట్ చేయగా మరో 3 పరారులో ఉన్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో ప్రశ్నలను వైరల్ చేసిన 2 యూట్యూబర్లపై కూడా కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి. రాజేంద్ర, కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ జెడ్పీ హై స్కూల్లో జరిగిన ప్రశ్నల లీకేజ్ వ్యవహారంపై పోలీసులు అటు విద్యాశాఖ సీరియస్ గా పరిగణించింది. ఇప్పటికే జుక్కల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జుక్కల్ పోలీస్ స్టేషన్ లో 9 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర కొద్దిసేపటి క్రితమే స్పష్టం చేసిన పరిస్థితి నెలకొంది. 9 మందిపై కేసు నమోదు చేయడంతో పాటు వీరిలో 6గురిని అరెస్టు చేయగా మరో 3 పరారులో ఉన్నట్లు జిల్లా ఎస్పీ స్పష్టం చేసిన మరో పరిస్థితి నెలకొంది. మాల్ ప్రాక్టీస్ ప్రయత్నంలో విద్యాశాఖ అటు పోలీసులు భగ్నం చేసినట్లు కూడా జిల్లా ఎస్పీ స్పష్టం చేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే చీఫ్ సూపరింటెండెంట్ సునీల్, డిపార్ట్మెంట్ ఆఫీసర్ భీమా, ఇన్విజిలేటర్ దీపికలను కూడా జిల్లా విద్యాశాఖ సస్పెండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి అసలు ఏ విధంగా ప్రశ్నలు బయటకు వచ్చాయి, ఎందుకోసం బహిర్గతం అయ్యాయనే కోణంలో కూడా పోలీసులు ప్రాథమికంగా విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా భాగస్వామ్యం ఉన్న వారందరినీ కూడా కేసు నమోదు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ స్పష్టం చేసిన పరిస్థితి నెలకొంది. నిన్న గణితం పరీక్షకు సంబంధించి రైట్. థ్యాంక్ యూ భూపతి.